రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లో కల్కి సినిమా ఒకటి. నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది విడుదలై భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో సీక్వెల్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో కల్కి మూవీ టీం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఊహించని విధంగా సడన్ షాక్ ఇచ్చింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఈడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హిందూ ఇతిహాసం దశావతారాల్లోని చివరి అవతారమైన కల్కి అవతారం ఆధారంగా చేసుకుని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నాగశ్విన్ కల్కి మూవీని రూపొందించారు. ఈ మూవీలో ప్రభాస్ తో పాటు పలువురు టాలీవుడ్ హీరో హీరోయిన్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అవసరాల శ్రీనివాస్ ఇలా చాలా మంది కల్కిలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. ఇక ఈ మూవీలో ప్రభాస్ తర్వాత బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఓ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే కదా. అయితే తాజాగా కల్కి మేకర్స్ ఓ షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. కల్కి సీక్వెల్ లో దీపికా పదుకొనే నటించడం లేదని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు వైజయంతి మూవీస్ ఓ ట్వీట్ ని కూడా షేర్ చేసింది. ఇది మా అధికారిక ప్రకటన. దీపికా పదుకొనే రానున్న కల్కి సీక్వెల్ లో భాగం కాదు. దీనిపై చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆమె కమిట్మెంట్స్ రోజుకు 8 గంటలే పని చేస్తా అని చెప్పడం మా సినిమాకు సరిపోదు. దాంతో ఆమెను కొనసాగించలేకపోతున్నాం అని ట్వీట్ చేశారు. అయితే గతంలో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో తెరకెక్కే స్పిరిట్ సినిమా కోసం దీపికా పదుకొనేను హీరోయిన్ గా అనుకున్నారు. ఆ టైంలో సందీప్ రెడ్డి వంగ దీపికను సంప్రదించినప్పుడు ఆమె చెప్పిన రూల్స్, పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెను వద్దనుకున్నాడు. ఆ సమయంలో పెద్ద రచ్చే జరిగింది. ఇప్పుడు కల్కి సినిమా సీక్వెల్ నుంచి కూడా దీపికను తప్పించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక స్పిరిట్ మూవీ టైంలో దీపికా పదుకొనెను అనుకున్నా ఆమె పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రిని తీసుకున్నారు సందీప్ రెడ్డి వంగ. ఆ టైంలో దీపిక కథ లీక్ చేసిందని పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు సందీప్ రెడ్డి వంగ. ఇక కల్కి సీక్వెల్లో దీపికా పదుకొనే పెట్టిన కండిషన్స్, ఆమె డిమాండ్స్ నచ్చకపోవడంతోనే వైజయంతి మూవీస్ నో చెప్పినట్లు తెలుస్తోంది. వాళ్ళ మధ్య డీల్ సెట్ కాకపోవడంతో దీపికా పదుకొనేని తప్పించారు. దీంతో ఆమె ప్లేస్ లో ఏ హీరోయిన్ నటిస్తారనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి కల్కి మూవీలో దీపికా సుమతి పాత్రలో అద్భుతమైన నటనతో సినిమాకే హైలైట్ గా నిలిచింది. అలాంటి పాత్రలో ఇప్పుడు ఏ హీరోయిన్ ని తీసుకుంటారనేదే చర్చనీయాంశమవుతోంది. ఇక కల్కి విషయానికొస్తే సుమారు 600 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. భవిష్యత్తులో అంటే 2898 సంవత్సరంలో సాగే ఈ కథలో వనరులను తన ఆధీనంలో ఉంచుకున్న ద కాంప్లెక్స్ అనే శక్తివంతమైన వ్యవస్థను చూపించారు. ఇందులో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, ప్రభాస్ భైరవగా, దీపికా పదుకొనే సుమతిగా, కమల్ హాసన్ ప్రతినాయకుడైన సుప్రీం యాష్కిన్ గా నటించారు. విజువల్ ఎఫెక్ట్స్, సెట్ డిజైన్స్, భవిష్యత్ లోకాన్ని ప్రతిబింబించిన నిర్మాణం ఈ సినిమాకి విశేష ఆకర్షణగా నిలిచాయి. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండో పార్ట్ పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి.